'తండేల్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం 'వృషకర్మ'. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ దాండు దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్వీసీసీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇటీవల ఈ చిత్రం టీజర్ వదిలారు. ఇది 2 నిమిషాల 6 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఒక మనిషి నోట్లో నుంచి గబ్బిలం బయటకు వచ్చి ఇంకో మనిషిని చంపి వెళ్లిపోతున్న విజువల్స్ తో టీజర్ మొదలైంది. అతీంద్ర శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అనే డైలాగ్ తో సినిమా థీమ్ ను తెలియజేశారు. నాగ చైతన్య మేకోవర్ కొత్తగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా బాగా కష్టపడినట్లుగా విజువల్స్ చెబుతున్నాయి. విరూపాక్ష స్టైల్లో బ్లాక్ మ్యూజిక్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంటెంట్ మూడ్ కి తగ్గినట్లుగా ఉంది. విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. నిర్మాత బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు అనిపిస్తుంది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలు మరింత పెరగడానికి మొదటి పాటను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ కానుంది. విరూపాక్ష లాంటి సూపర్ హిట్ తర్వాత కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. ఇప్పటికే విడుదలను ఫస్ట్ లుక్ పోస్టర్లు, బిహైండ్ ది సీన్స్ వీడియోలు, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరి సాంగ్ కూడా హిట్ అయితే అంచనాలు భారీగా పెరగడం ఖాయం. ఇక ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పురావస్తు శాస్త్రవేత్త పాత్ర దక్షగా కనిపించనున్నారు. కథలో ఆమె రోల్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు స్పర్శ శ్రీవాత్సవ విలన్ గా నటిస్తుండడం విశేషం. ఆయనతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే టెక్నికల్ గా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిస్తుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్ గా మారనుందని సమాచారం. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్ గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.